రైట్, టాలీవుడ్ లో మరొక సంచలనమైనటువంటి విషయం మంచు మోహన్ బాబు ఇంత రచ్చ. ఏ స్థాయిలో అంటే ఏకంగా గెంటేయడాలు, ఒకరిపై ఒకరు దాడులు చేయడాలు, మీడియా పైన కూడా దాడి చేయడాలు లాంటి ఘటనలు చూసాం. తాజాగా మోహన్ బాబుకు సంబంధించి మరొక కీలక అప్డేట్ చూస్తున్నాం. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ట్వీట్ చేశారు, తాను ఎక్కడికి పారిపోలేదు, ముందస్తు బెయిల్ రిజెక్ట్ అయిందనడంలో ఎటువంటి వాస్తవం లేదు, అది అంతా కూడా అవాస్తవం. నా ఇంట్లో మెడికల్ కేర్లో ఉన్నాను, నిజాలు తెలుసుకొని మాట్లాడండి అంటూ, తప్పుడు వార్తలు నమ్మకండి అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మోహన్ బాబు పరారిలో ఉన్నారంటున్నట్టు నుంచి కూడా పెద్ద ప్రచారం జరుగుతోంది. ఆయన కోసం 5 ప్రత్యేక బృందాలు కూడా గాలిస్తున్నాయంటూ కొన్ని వార్తలు అయితే చెక్కలు కొట్టాయి. కానీ ఆయన ట్వీట్ చేశారు, ఫాల్స్ ప్రొపగండా ఈస్ బీయింగ్ సర్క్యులేటెడ్, తప్పుడు వార్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నాయి. యాంటిసిపేటరీ బెయిల్ హ్యాస్ నాట్ బీన్ రిజెక్టెడ్. యాంటిసిపేటరీ బెయిల్, ముందస్తు బెయిల్ అనేది రిజెక్ట్ కాలేదు, కానీ ప్రెసెంట్ అండ్ కరెంట్లీ ఐఎమ్ అండర్ మెడికల్ కేర్ ఇన్ మై హోమ్. ప్రస్తుతానికి నేను మా ఇంట్లో మెడికల్ కేర్లో ఉన్నాను. ఐ రిక్వెస్ట్ ద మీడియా టు గెట్ ద ఫ్యాక్ట్స్ రైట్. సో ప్రజెంట్ నేను మీడియాని రిక్వెస్ట్ చేస్తున్నాను, దీని గురించి వాస్తవాలు తెలుసుకునేలా, నేను వాస్తవాలను ప్రచురించేలా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అంటూ మీడియా సంబంధించి ఒక ట్వీట్ చేశారు ఆయన. 2 రోజుల నుంచి కూడా అల్లు అర్జున్ సంబంధించిన విషయం పైన పెద్దగా మోహన్ బాబు గురించి అక్కడ చర్చకు రాలేదు. కానీ కొన్ని వార్తలు అయితే చక్కర్లు కొట్టాయి. అక్కడ మంచు మోహన్ బాబు పారిపోయాడు, పరారిలో ఉన్నాడు, ఆయన కోసం 5 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయంటూ కూడా కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా మోహన్ బాబు ట్వీట్తో అవన్నీ కూడా పట్టాపంచలైపోయి అవన్నీ కూడా అవాస్తవాలని తేల్చేశారు. మోహన్ బాబు ఆయన ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నట్టుగా తేల్చేశారు. ఎస్, మరిన్ని అప్డేట్స్ రవిచంద్ర అందిస్తారు. ఎస్ రవిచంద్ర, సో మోహన్ బాబుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మోహన్ బాబు ఇంట్లోనే ఉన్నారా? మోహన్ బాబు మెడికల్ కేర్లో ఉండగా ఇటువంటి వార్తలు ఎందుకు ప్రచారంలోకి వచ్చాయి? ముఖ్యంగా 5 ప్రత్యేక పోలీసు బృందాలు కూడా తిరుగుతున్నాయి, ఆయన కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాయని చెప్పడంలో అసలు వాస్తవం ఏంటి? మోహన్ బాబు విషయంలో అయితే వదంతులు బాగా షికారులు చేస్తున్నాయని చెప్పుకోవాలి. నిన్న ఉదయం అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయబోయే ముందు ఆర్టీవీలో మనం ప్రసారం చేశాము. మంచు మోహన్ బాబు ఇంటికి పహాడి షరీఫ్ పోలీసులు వచ్చారు, ఆయన దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్నారు అన్న ఒక వార్తను మనం చెప్పడం జరిగింది. నిన్నటి నుంచి నిన్న మార్నింగ్ అది అయిపోయిన వెంటనే అల్లు అర్జున్ అరెస్ట్ వార్త రావడంతో మీడియా అంతా కూడా డైవర్ట్ అయిపోయింది, అల్లు అర్జున్ ఇష్యూలోకి డైవర్ట్ అయిపోయారు. అలాగే నిన్న సాయంత్రం ఆయన మంచు మోహన్ బాబుకు బెయిల్ నిరాకరించారు, బెయిల్ పిటిషన్ కొట్టేశారు అని తెలిసిన తర్వాత మోహన్ బాబు పరారీలో ఉన్నాడు అంటూ ఒక వార్త అయితే మీడియాలో చక్కర్లు కొట్టింది. దాన్ని ఈ రోజు మోహన్ బాబు అధికారికంగా ఖండించడం జరిగింది. నేను ఇంట్లోనే ఉన్నాను, మెడికల్ ట్రీట్మెంట్ లో ఉన్నాను, నాపై వస్తున్న వదంతులన్నీ కూడా తప్పు, వాటిని ఎవరు నమ్మకండి, నేను ఇంట్లోనే ఉన్నాను అంటూ ఆయన అఫీషియల్ గా అయితే చెప్పడం జరిగింది. ఆయన అయితే ప్రస్తుతం ఇంట్లో ట్రీట్మెంట్ లో యాంటిసిపేటరీ బెయిల్ పైన కూడా మాట్లాడుకొచ్చారు. ఈ ట్వీట్ లో యాంటిసిపేటరీ బెయిల్ హ్యాస్ నాట్ బీన్ రిజెక్టెడ్ అంటూ చెప్పారు. కానీ పెద్ద ఎత్తున ఆయన యాంటిసిపేటరీ బెయిల్, ముందస్తు బెయిల్ రద్దయిందంటూ కూడా ఒక వార్త చక్కర కొట్టిన నేపథ్యంలో దాని గురించి అప్డేట్స్ ఏంటి? ఇంతకైనా బెయిల్ రిజెక్ట్ అయిందా కాలేదా? బెయిల్ రద్దయిందనేది అధికారికంగా చెప్పడం అయితే జరిగింది. సో అందుకే మోహన్ బాబు పరారీలో ఉన్నారు, అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేశారు. కాబట్టి ఏ క్షణంలోనైనా మోహన్ బాబును కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది మీడియాపై దాడి జరిగిన కేసులో. అందుకనే ఆయన పరారీలో ఉన్నాడంటూ వార్త చక్కర్లు కొట్టింది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు మోహన్ బాబు అధికారికంగా ఒక ట్వీట్ అయితే వేయటం జరిగింది. నిన్న రాత్రి మంచు విష్ణు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. రేపు 12 గంటలకు మీడియాకి నేను చెప్పాలనుకుని చెప్తాను అంటూ ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడదాం అనుకున్నారు, బట్ అది కొన్ని లీగల్ ఇష్యూస్ వలన పోలీసుల నుంచి మేబీ ఆంక్షలు అయి ఉండొచ్చు, అలా మీడియా ముఖంగా కొన్ని విషయాలు చెప్పకూడదు కాబట్టి పోలీసులు బైండ్ ఓవర్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా అది వాయిదా పడిందనే చెప్పుకోవచ్చు. అయితే మోహన్ బాబు ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారనేది మనకున్న లేటెస్ట్ న్యూస్. ఆయన ఇక్కడ బెయిల్ వచ్చే అవకాశం లేదు, ఖచ్చితంగా ఆయన సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తీసుకోవాలి, బెయిల్ కి అప్లై చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. మేబీ సోమవారం ఆయన సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది మనవచ్చు. రైట్ రవిచంద్ర, మొత్తం మీద మంచు మోహన్ బాబు ట్వీట్ చేశారు. మనం చూస్తున్నాం ఆ ట్వీట్ స్క్రీన్ పైన మోహన్ బాబు ఫాల్స్ ప్రొపగండా అనేది సర్క్యులేట్ అవుతోంది, తప్పుడు ప్రచారం జరుగుతోంది, తనకు యాంటిసిపేటరీ బెయిల్ రద్దయిందని చెప్తున్నారు. అది దాంట్లో వాస్తవం లేదు, నాట్ రిజెక్ట్, అది రిజెక్ట్ కాలేదు,
పైపెచ్చు తను పారిపోయినట్టు చెప్తున్నారు. ఎక్కడికి పారిపోలేదు, నేను నా ఇంట్లోనే ఉన్నాను, మెడికల్ కేర్లో ఉన్నాను, నేను మీడియాని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫ్యాక్ట్స్ని పరిశోధించండి అని రిక్వెస్ట్ చేస్తున్నట్టు ఒక ట్వీట్ చేశారు. కానీ 2 రోజులుగా నేను అల్లు అర్జున్ అరెస్ట్ వార్త తెర మీదకి వచ్చింది కాబట్టి ఈ వార్త చాలా వీగిపోయింది. కానీ బిగ్గెస్ట్ న్యూస్, బిగ్గెస్ట్ హ్యాపెనింగ్ ఆఫ్ తెలుగు స్టేట్స్ అంటే ఇప్పుడు మోహన్ బాబుకి సంబంధించిన అంశమే. అల్లు అర్జున్ సంబంధించి సెన్సేషన్ రావడంతో ఇది పక్కదారి పట్టింది, ఇది కొంత అవుట్ ఫోకస్లోకి వెళ్ళిపోయింది. కానీ అసలు మొదట టాలీవుడ్లో ఈ 3-4 రోజులుగా అసలు బిగ్గెస్ట్ న్యూస్ ఏంటంటే మోహన్ బాబుకి సంబంధించిన అంశమే. ఆయన గురించి బెయిల్ రద్దయిందని, అట్ ద సేమ్ టైం ఆయన గురించి పోలీసులు గాలిస్తున్నారని, ఆయన పరారులో ఉన్నారంటూ కూడా ప్రచారం జరిగింది. దానిన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టారు మోహన్ బాబు. పుకార్లన్నీ కూడా షికార్లు కొడుతున్నాయి, ఆ పుకార్లకి ఫుల్ స్టాప్ చెప్పండి అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.